అవుతున్నారా? అయితే మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు బాస్. మా దగ్గర కథ లేదు, క్యాలిక్యులేషన్స్ లేవు, ఉన్నదల్లా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అంటూ నాగవంశీ వేసిన సెటైర్లు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు ఆయన ఏ రేంజ్ లో ఎలా రెచ్చిపోయారో చూద్దాం. సాధారణంగా సినిమా రివ్యూలు నెగిటివ్ గా వస్తే ప్రొడ్యూసర్లు డిఫెన్స్ లో పడతారు. కానీ నాగవంశీ మాత్రం ఫుల్ యాటిట్యూడ్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ఏంటయ్యా, ట్విట్టర్ లో కొందరు సైంటిస్టులాగా ఫంకీ సినిమాలు ఫ్లో లేదు, అతుకులుగా ఉంది అని కనిపెట్టేశారా? మీరేదో సైంటిస్టుల్లాగా ఫీల్ అవుతున్నారు. మేమేమైనా సాగర సంగమం తీసామని చెప్పామా? అసలు ఇందులో కథ ఉండదని, ఇది ఒక సిల్లీ మూవీ అని ముందే చెప్పాం కదా అంటూ గట్టిగానే కవర్ చేశాడు. నేను ఈ సినిమాకి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడల్లా అదే చెప్తూ వచ్చా. ఇవాళ చాలామంది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూఎస్లో షో అయినప్పుడు ఫ్లో లేదు, కొంచెం అతుకులుగా ఉంది, సీన్ల కోసం ఆమె కథ రాసినట్టుంది, ఇది అది నేనే చెప్పాను కదా. అదేదో పెద్ద సైంటిస్టులో మీరు కనుక్కున్నట్టు చెప్తారండి. మళ్ళీ ట్విట్టర్లో మీడియా కాదు ట్విట్టర్లో అదేదో మళ్ళీ ఎందుకు, నేనే కదా అందరికి చెప్తూనే వచ్చాను కదా. నేనేదో అద్భుతంగా సాగర సంగమం తీసానని నేను చెప్పలేదు కదా. ఒక కామెడీ ఫిల్మ్, సిల్లీ ఫిల్మే తీసాము. అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్తోనే చెప్పాము మేము కూడా. ఇందులో కథ లేదు, ఎమోషన్ లేదు, అసలు సినిమాకి ఉండాల్సిన గ్రామరే లేదని ఇంత ఓపెన్ గా తన సినిమానే తాను రోస్ట్ చేసుకునే ప్రొడ్యూసర్లని ఎక్కడైనా చూసారా? సాధారణంగా సినిమా పోతే ఎక్కడో ఒక చోట తప్పు జరిగిందని కవర్ చేసుకుంటారు. కానీ నాగవంశీ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఇక సినిమాలో ఫ్లో లేదని కనిపెట్టిన రివ్యూలని సైంటిస్టులు అని పిలిచి పరువు తీసేశాడు నాగవంశీ. మేమేం సాగర సంగమం తీయలేదు, ఇదొక సిల్లీ మూవీ అని కుండ బద్దలు కొట్టాడు. అంటే పరోక్షంగా మేము సిల్లీ మూవీనే తీసాం, మీరు టికెట్ కొని చూడాల్సిందే అన్నట్టుగా ఉంది ఆయన యాటిట్యూడ్. ఇక డైరెక్టర్ అనుదీప్ గురించి మాట్లాడుతూ ఆయన ఫీల్ అవుతాడేమో కానీ ఇందులో ఎమోషన్స్ గట్రా ఏమీ ఉండవని చెప్పడం చూస్తుంటే డైరెక్టర్ కంటే ప్రొడ్యూసర్ కి సినిమా మీద క్లారిటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. విశ్వక్ సేన్ మాత్రం బౌన్స్ బ్యాక్ అయ్యాయని హ్యాపీగా ఉన్నారు. కానీ ఆడియన్స్ మాత్రం ఇలాంటి లాజిక్ లేని సినిమాలు ఎన్ని రోజులు చూస్తాం అని తలలు పట్టుకుంటున్నారు. చూడాలి, మా సినిమా అతుకుల బొందే అని కుండ బద్దలు కొట్టేసిన నాగవంశీ ఏ మేరకు వసూలు కొల్లగొడతాడో. ఇక్కడ సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వవు, కేవలం స్టేట్మెంట్లు మాత్రమే వినిపిస్తాయి. అది కూడా బాక్స్ ఆఫీస్ ఇచ్చే స్టేట్మెంట్. వీళ్ళంతా ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన తోపు డైరెక్టర్లు. ఒక్క హిట్ ఇస్తే 100 కోట్ల బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. స్టార్ డేట్స్ కోసం వీళ్ళంతా క్యూలో నిలబడ్డ పరిస్థితి. మరి ఇప్పటికైనా యాక్షన్ చెప్పి సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తారా, లేక ఎప్పట్లాగే ఫెయిల్యూర్ ని హక్ చేసుకుంటారా? పరిశ్రమలో ఒక సామెత ఉంది, డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని. కానీ ఆ షిప్ మునిగిపోతే మొదట బలైపోయేది కూడా కెప్టెనే. ఇప్పుడు టాలీవుడ్ లో అదే జరుగుతుంది. సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ కు పెట్టింది పేరు, కానీ ఏజెంట్ రిజల్ట్ ఆయన మార్కెట్ ను ఒక్కసారిగా పాతాళానికి తొక్కేసింది. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తో మూవీ అంటున్నారు. వక్కంతం వంశీ గారు మళ్ళీ కథ రాస్తున్నారట. మరి ఈసారైనా సినిమా కిక్కిస్తుందా, లేక పవన్ క్రేజ్ ని కూడా ముంచేస్తారా? ఇది సూరి కెరీర్ కు లాస్ట్ బస్. మిస్ అయితే అంతే సంగతులు. ఇక వంశీ పైడిపల్లి విజయ్ తో వారసుడు తీసి అటు తమిళం ఇటు తెలుగు ప్రేక్షకులకు ఒక సీరియల్ ని చూపించారు. అప్పటి నుంచి సైలెంట్. ఈయనకు అసలు తెలుగు హీరోలే దొరకడం లేదా, లేక ఆయనే బాలీవుడ్ కలలు కంటున్నారా? సల్మాన్ ఖాన్ తో సినిమా అని గాసిప్స్ వస్తున్నాయి. అక్కడ ఓకే అంటేనే ఈయన నెక్స్ట్ మూవీ, ఒకవేళ అక్కడ నో అంటే వంశీ పరిస్థితి ఏంటి? ఖాళీగా కూర్చొని పాత సినిమాలు చూసుకోవడమేనా? లిస్టులో ఇంకో పేరు క్రిష్. హరిహర వీరమల్లు, మణికర్ణిక అంటూ చేసిన సినిమాలకు సగం క్రెడిట్ దక్కిన ఘాటి అడ్డంగా పోవడంతో ఫుల్ డైలమాలో కెరీర్. ఇప్పుడు 7 హీరోయిన్లతో సినిమా అని సర్క్యులేషన్. ఇది సినిమానా లేక హీరోయిన్ల ఫోటోషూటా అని నవ్వుకుంటున్నారు జనాలు. దీంతో అబ్బే ఇంకా కథ కన్ఫర్మ్ చేయందే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. మరి అసలు అనౌన్స్ ఎప్పుడు? ఇక శ్రీను వైట్ల గారి దూకుడు ఎప్పుడో తగ్గిపోయింది. మరి శర్వానంద్ తో ఈయన చేసే ప్రయోగం ఆయన కెరీర్ ను సేవ్ చేస్తుందా చూడాలి. ఇక శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి అయితే మరీ దారుణం. మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం చేసి ఇప్పుడు డెబ్యూ హీరోల కాళ్ల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి. మరోవైపు రాధేశ్యామ్ దెబ్బకు రాధాకృష్ణ కుమార్ అయితే ఏకంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఏదేమైనా సక్సెస్ ఉంటేనే ఇక్కడ సినిమా, లేదంటే అంతా సున్నా. పాన్ ఇండియా కాలంలో అప్డేట్ అవ్వకపోతే ఎంతటి తోపు డైరెక్టర్ అయినా ఇంటికి వెళ్లాల్సిందే. మరి ఈ సైలెంట్ డైరెక్టర్లలో మళ్లీ సౌండ్ చేసే మొనగాడు ఎవరో కాలమే డిసైడ్ చేయాలి.
రికార్డులు తిరగరాయాలన్నా, ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటాలన్నా ఆ పేరు వినబడాల్సిందే. ఆయనే జక్కన్న రాజమౌళి. మరి మన గ్లోబల్ డైరెక్టర్, మన ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న ఆ మిస్టరీ అడ్వెంచర్ పేరు వారణాసి. తాజాగా ఈ సినిమా నుండి సరికొత్త అప్డేట్స్ గురించి వెయ్య కళ్ళతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కు అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు జక్కన్న. అవును, హాలీవుడ్ వేదికగా అసలు కథను రివీల్ చేసేశాడు. అసలు మహేష్ బాబు ఈ సినిమాలో ఏం చేయబోతున్నారు, ఆ త్రేతాయుగం కనెక్షన్ ఏంటి, ప్రియాంక చోప్రా పాత్ర ఏంటి, గూస్ బంప్స్ తెప్పించి ఆ క్రేజీ డీటెయిల్స్ చూసేద్దామా? ఎట్టకేలకు తన మిస్టరీ బాక్స్ ఓపెన్ చేసేశాడు జక్కన్న. మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా గురించి నెలలుగా ఊహాగానాలు, ఫ్యాన్స్ థియరీలు, ఇండస్ట్రీ గాసిప్స్ వీటన్నిటిని వెనక్కి నెట్టేస్తూ అఫీషియల్ గా స్టోరీ లైన్ లీక్ చేసేశాడు. హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి కథను బయట పెట్టేశాడు. కథ విషయానికి వస్తే ఇందులో మహేష్ బాబు ఒక పరమ శివ భక్తుడు. అయితే ఇది మామూలు భక్తి సినిమా కాదు, ఒక అడ్వెంచరస్ మిస్టరీ. హీరోకి కంటికి కనిపించిన ఒక మిస్టరీని ఛేదించే టాస్క్ దక్కుతుంది. విశ్వాంతరారంలో ఎక్కడో దాగున్న ఒక నిగూఢమైన కళాఖండాన్ని కనిపెట్టడమే హీరో టార్గెట్. కథ అక్కడితో ఆగదు. ఆ కళాఖండం కోసం చేసే అన్వేషణలో హీరో చరిత్రకు అవతలి ప్రపంచంలోకి, అంటే త్రేతాయుగంలోకి ప్రవేశిస్తాడట. అక్కడే మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇక ఈ జర్నీలో అతడికి గైడ్ గా మందాకిని పాత్రలో తోడుగా ఉంటుందట ప్రియాంక చోప్రా. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. హీరోను ఈ అన్వేషణకు పంపించిన వ్యక్తి ఉద్దేశం మంచిది కాదు. ఈ అద్భుత కళాఖండంతో ప్రపంచాన్ని తన గుప్పట్లోకి తెచ్చుకోవాలని చూస్తాడు. సగం అన్వేషణ పూర్తయ్యాక గాని హీరోకి ఈ నిజం తెలియదు. మరి ఆ తర్వాత హీరో ఆ విలన్ కుట్రను ఎలా అడ్డుకున్నాడు, ఆ నిగూఢ కళాఖండం అసలేంటి అనేది వారణాసి అసలు సిసలు వెండితెర అనుభవం. సో విజువల్స్ మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా పీక్స్ లో ఉండబోతున్నాయన్నమాట. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఎప్పుడూ లేనంత స్పీడ్ గా పని పూర్తి చేస్తున్నాడు జక్కన్న. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అసలు ప్రశ్న ఒక్కటే, ఇది రాజమౌళి ఇండియన్ సినిమాకు కొత్త మైతో సైఫై యూనివర్స్ ఆరంభమా? మహేష్ బాబు కెరీర్ లో ఇది బాహుబలి రేంజ్ కి వెళ్తుందా? ఆధ్యాత్మికత ప్లస్ సైన్స్ ఫిక్షన్ ప్లస్ టైం ట్రావెల్, వీటికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా, లేక కథ భారీగా ఉండి ఎమోషన్ మిస్ అయ్యే ప్రమాదమా? చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మిల్కీ బ్యూటీ అడుగు పడితే ఆ సెన్సేషనే వేరు. అలాంటి ఈ బ్యూటీ ఖాతాలో ఇప్పుడు ఒక సాలిడ్ హారర్ థ్రిల్లర్ పడిందని టాక్. అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈసారి తన పక్కన స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది సాదా సీదా హీరో కాదు, బాలీవుడ్ బడా స్టార్ కిడ్. మరింతకీ ఈ క్రేజీ కాంబో కథ కమామి ఏంటి, తననే కావాలంటున్న ఆ స్టార్ కిడ్ ఎవరు? లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. తమన్నా భాటియా గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. డాన్స్ తో స్టేజ్ షేక్ చేయడమే ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అయితే గత కొంతకాలంగా తన పాత్రల విషయంలో రూటు మార్చిన తమన్నా ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు తెలుస్తుంది. అదే రాగిణి 3. ఈ పేరు వింటేనే ఒక రకమైన క్రేజ్. బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హారర్ ఫ్రాంచైజీ రాగిణి నుండి వస్తున్న క్రేజీ ఫ్రాంచైజీ ఇదే. హిందీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హారర్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్ లో ఈసారి తమన్నా తన పర్ఫార్మెన్స్ తో పైపెట్టడమే కాదు, సర్ప్రైజ్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అది కూడా ఎవరితోనో తెలుసా? బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వరుసడు జునైద్ ఖాన్ తో. దీన్ని వీరే ది వెడ్డింగ్ ఫేమ్ శశాంక్ ఘోష్ దర్శకత్వంలో క్వీన్ ఆఫ్ కంటెంట్ అయిన ఏక్తా కపూర్ ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నారట. హైలైట్ ఏంటో తెలుసా? తన కెరియర్ లో ఇప్పటి వరకు చేయని సరికొత్త షేడ్స్ ను ఈ సినిమాలో చూపించబోతుందట తమన్నా. అటు జునైద్ ఖాన్ కూడా డిఫరెంట్ రోల్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక హొరర్ ప్లస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ కొత్త జంట వెండి తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో అని ఫ్యాన్స్ అప్పుడే డిబేట్స్ మొదలు పెట్టేశారు కూడా. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుందని టాక్. ఇండస్ట్రీలో ప్రశ్న ఒక్కటే, సీనియర్ నటి అయిన తమన్నా పక్కన డెబ్యూ హీరో జునైద్ ఖాన్ జోడీ ఎలా ఉండబోతుంది? అమీర్ ఖాన్ వారసుడికి తమన్నా గైడెన్స్ ప్లస్ అవుతుందా? ఏక్తా కపూర్ ఈసారి ఇంకెలాంటి బోల్డ్ అండ్ థ్రిల్లింగ్ కంటెంట్ ను తీసుకురాబోతుందని చూడాలి. తమ్ము ఈసారి బాలీవుడ్ కి ఎలా చెమటలు పట్టిస్తుందో.
అర్జున్ దర్శకత్వంలో వచ్చిన సరికొత్త సినిమా సీతాపయనం. ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించగా కన్నడ స్టార్ ఉపేంద్ర సోదరుడి కుమార్ నిరంజన్ హీరోగా నటించారు. మరి వ్యాలంటైన్స్ డే కానుకగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ మనసులను గెలుచుకుందా? కూతురికి హిట్ ఇవ్వాలని ఆశపడ్డ తండ్రి ఆశ నెరవేరిందా? చూసేద్దామా? యాక్షన్ కింగ్ అంటే గుర్రాలు, తుపాకులు, దేశభక్తి ఇవే కదా గుర్తొస్తాయి. కానీ అర్జున్ ఈసారి రూటు మార్చాడు. తన కూతురు ఐశ్వర్య అర్జున్ ని ఎలాగైనా వెండితెరపై మెరిపించాలని డిసైడ్ అయిపోయి ఆయనే డైరెక్టర్ అయిపోయి సీతాపయనం అంటూ మనల్ని ఒక ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్లాడు. అది ప్రయాణమా లేక ప్రాణాల మీదకు తెచ్చే ఎమోషనా? చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే అదేనండి మన పాతకాలపు ఫార్ములా. నాన్న అంటే ప్రాణమిచ్చే కూతురు, కూతురు అంటే లోకమైన తండ్రి, పెళ్లి వద్దని మారం చేసే హీరోయిన్. సడన్ గా ఒక ట్రిప్ లో హీరో తారాసపడడం, ప్రేమలో పడిపోవడం. బాబోయ్, ఈ స్టోరీ లైన్ మనం బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి చూస్తున్నది. అర్జున్ ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేసుంటే బాగుండేది. ఇక సినిమాలో గోరక్షణ ఎపిసోడ్ ఒకటి ఉంది. అది చూస్తుంటే మనకు సినిమా చూస్తున్నామా లేక ఏదైనా ధార్మిక ప్రసంగం వింటున్నామా అన్న డౌట్ వస్తుంది. ఆడియన్స్ కంటతడి పెట్టారంటే అది బాధతోనో లేక ఇంకెప్పుడు అయిపోతుందిరా బాబు అన్న ఫ్రస్ట్రేషనా అన్నది పక్కన పెడితే, అర్జున్ మాత్రం తన కూతుర్ని సాక్షాత్తు సీతమ్మ తల్లిలా చూపించే ప్రయత్నంలో హైందవ ధర్మాన్ని, విలువల్ని గట్టిగానే దట్టించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సీత అభిలజనితో మెల్లగా అంటే చాలా మెల్లగా సాగుతుంది. ఇక మధ్యలో వచ్చే పాటలు మనల్ని కాస్త నిద్రపుచ్చుతుంటాయి కూడా. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ పండించాలనుకున్నారు కానీ ఆ ఎమోషన్ మన వరకు చేరేలోపే 5 నిమిషాల బోరింగ్ సీన్లు పడిపోతాయి. దీంతో ఆడియన్స్ కి కాస్త చిరాకు రాక మానదు. ఒక రకంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వాళ్లకు ఇది ఒక స్లో పాయిజన్ లాంటిదే. మరి సినిమాలో ఏం బాలేదా అంటే, అర్జున్ సర్జా, ధ్రువ్ సర్జా ఇచ్చే స్పెషల్ ఎంట్రీలు ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిస్తాయి. సత్యరాజ్, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్లు ఉండబట్టి ఆ సీన్లు కాస్త గట్టెక్కాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ పర్లేదు కానీ అది కూడా పాత ట్యూన్లని గుర్తు చేస్తే మేమేం చేయలేం. మొత్తానికి సీతాపయనం ఎలా ఉందంటే, ఒక తండ్రి తన కూతురు కోసం పడ్డ కష్టం బాగుంది కానీ ఆ కష్టం ఆడియన్స్ మీద పడకుండా ఉండాల్సింది. ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఓకే, కానీ కిక్ కోసం వెళ్తే మాత్రం కష్టమే. ఓవరాల్ గా ఐశ్వర్యకి ఓపెనింగ్ హిట్ పడిందా లేదా అంటే లేదనే చెప్పాలి. జంటగా నటించిన సినిమా ఫంకీ. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ 4 సినిమాస్ పథకాలపై నాగవంశీ సాయి, సౌజన్య కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా 13న విడుదలై సాలిడ్ హిట్ కొట్టడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. Said it's like a comedy film. It has to work out. Like you need the audience to laugh for it. That's how it works. So when I sat with the audience, I was very, very satisfied because for each and every joke, I was just looking at the audience and I was trying to understand if they are falling for it, if they are enjoying it. And to be very honest, I had so much fun sitting with the audience and watching the film, and they did enjoy watching me on screen. So I'm very, very happy about it. జనరల్ గా అంటే కొంచెం అలా డివైడ్ కి సినిమా మీద సినిమా ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో, సినిమా మీద సినిమా తీస్తే ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, సరే కొంచెము ఆమె కథ ఇటు గురించి డిస్కస్ చేస్తున్నారు అన్నీ ఓకే, కానీ ఇప్పుడు కూడా నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్లో మదర్ ఎమోషన్ బాగుంది, ఫన్ పండుతుంది, ఆమె సెకండ్ హాఫ్లో టేక్ ఆఫ్లోనే 2 బ్లాకులు కానీ ఇది కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివరాత్రి 2-3 రోజుల సెలవుల్లో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ 150 రూపాయలకి అయితే న్యాయం చేస్తామని గట్టిగా అనుకుంటున్నాము. కొన్ని విషయాల్లో కొంతమందిని న్యాయం చేయలేకపోయాము, అది న్యాయం చేద్దాం అని కూడా ఈ సినిమా తీయలేదు. ఆడియన్స్ నవ్విస్తానికి తీసాము, అది గ్యారంటీ నవ్విస్తున్నామని అనుకుంటాం. ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రండి, డిసప్పాయింట్ అవ్వరు. ప్రొడ్యూసర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, యాక్చువల్లీ నాకు అనుదీప్ చాలా తక్కువలో సినిమా తీసి పెట్టాడు. నా కూతురు ఇంకా లేదు కదా, అంత పెద్ద కూతురు ఉంటే అప్పుడు అవన్నీ పర్సనల్ జరిగినాయి. అది చాలాసార్లు జరుగుతుంది కదా, 4-40 చేయరు కానీ అనుకున్న బడ్జెట్లో ఎప్పుడు సినిమా తీయం కదా, అది మనకున్న గొప్పతనం కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఏదో నేను సినిమా తీసాను, మామూలుగా సినిమాలో జరుగుతున్న అన్నిటి మీద పంచలే. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాము, కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి చూసి ఎంజాయ్ చేసేటట్టు. సో వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సినిమా ఇద్దామనేదే మా అల్టిమేట్ గోల్ అన్నమాట. రెడీగా ఉంటారు అది వాడడానికి అని తెలుసు, బట్ నాకు అనిపించింది సీన్లో అది కుదురుతుందని పెట్టాను. అవునవును అంతే. అంటే క్యారెక్టర్ ఏం మాట్లాడుతూ దానికి తగ్గట్టే చేసింది అంతే. అట్లేం ఉండదండి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ఇవి ఎక్కువ అయ్యేసరికి మీకు ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే.
అంతే, నేను సెటర్ వేయలేదు, మామూలుగా చెప్పినా నేను. శ్రీరాములు పోయినుండే. సో నాకు తెలియదు అసలు ఎవరెవరు ఏం మాట్లాడారో సినిమా గురించి, అసలు అదేం తెలియదు. షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యూఎస్ది కొంచెం డివైడ్ టాక్ వచ్చింది అంటే, నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మన మన అంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు. సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోగానే రిలాక్స్ అయిపోయినా. అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఫిల్మ్ ఇస్. ఇది వాళ్ళ బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Fashion partner Shoppers Stop.